ఎంత వెయిట్ మోస్తున్నారు. గ్రేట్, రియల్లీ గ్రేట్. హిమాలయాల మంచు శిఖరాల నీడన పచ్చని ప్రకృతి ఒడిలో పరవశిస్తున్న ఒక అద్భుత దృశ్యం ఊకీమఠ్. ఆధునిక ప్రపంచపు ఉరుకులు పరుగులు లేని స్వచ్ఛమైన గాలిని శ్వాసించే ఒక అద్భుతమైన కుగ్రామం. అక్కడ ప్రజల జీవితం చాలా సరళం, కానీ వారి మనసులు హిమాలయాల అంత విశాలం. అపరిచితులను సైతం ఆత్మీయంగా పలకరించే, ప్రేమతో ఆతిథ్యం ఇచ్చే వారి నిష్కల్మషమైన మనసులే ఈ ఊరికి అందం. ఏ విధమైన కల్తీ లేని ఆహారం, స్వచ్ఛమైన ప్రకృతి ఒడిలో వారి జీవనం ఎంతో ప్రశాంతంగా సాగిపోతుంటుంది. ఈ ఊరికి అసలైన ప్రాణం ఇక్కడ వెలసిన ఓంకారేశ్వర స్వామి ఆలయం. 6 నెలల పాటు మంచు కురిసే శీతాకాలంలో కేదార్నాథుడు కొలువయ్యే పవిత్ర మజిలీ ఈ ఊకీమఠ్. ఆ కేదారయ్యపై ఇక్కడ ప్రజలకున్న భక్తి అచంచలం. కొన్ని వందల సంవత్సరాల నుండి ఏ మార్పుకు లోను కాకుండా పాటిస్తూ వస్తున్న ఆచార సంప్రదాయాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఊకీమఠ్ హిమాలయాలలో ఉన్న ఒక అందమైన చూడదగ్గ ప్రదేశం అనటంలో సందేహమే లేదు. ఈ ఊకీమఠ్ ఇంతటి ప్రాధాన్యత పొందటానికి ముఖ్య కారణం ఊకీమఠ్ కేదార్నాథుని శీతాకాలపు మజిలీ. శీతాకాలంలో కేదార్నాథ్, మధ్య మహేశ్వర ఆలయాల వద్ద మంచు ఎక్కువగా కురుస్తుంది కాబట్టి 6 నెలలు ఈ గుడులను మూసివేస్తారు. ఆ సమయంలో కేదార్నాథుని పంచముఖ ఉత్సవ విగ్రహాన్ని ఊకీమఠ్లో ఉన్నటువంటి ఓంకారేశ్వర్ ఆలయంలో ఉంచి పూజలు నిర్వహిస్తారు. ఈ ఊకీమఠ్ గ్రామం నుండి కేదార్నాథ్, చౌగంబి, నీలకంఠ హిమాలయ శ్రేణుల అద్భుతమైన దృశ్యాన్ని ఆస్వాదించవచ్చు. అదేవిధంగా పురాణాల ప్రకారం శ్రీకృష్ణుని మనవడు అయినటువంటి అనిరుద్ధునికి బాణాసురుని కుమార్తె అయినటువంటి ఉషకి పరిణయం జరిగిన ప్రదేశం ఇదే. ముఖ్యంగా ఈ సంవత్సరం 2026 ఏప్రిల్ 18న ఊకీమఠ్ నుండి కేదార్నాథ్కు బయలుదేరిపోయే మహావైభవ డోలి యాత్రలో మీరు కూడా భాగస్వాములు కావాలనుకుంటున్నారా? ఆ పుణ్యయాత్ర విశేషాలు, రూట్ మ్యాప్ మరియు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. రండి, కేదార్నాథుని శీతాకాలపు నిలయమైన ఈ ఊకీమఠ్ వైభవాన్ని మన కళ్ళతో చూద్దాం. అందరూ ఎలా ఉన్నారు చూసారా? నా వెనకాల అందమైన హౌసెస్ కనిపిస్తున్నాయి కదా, ఇది ఒక వ్యాలీ అన్నమాట. ఇది కేదార్నాథ్ గుడికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ప్రదేశం అన్నమాట. పచ్చదనం, ఎటు చూసిన పచ్చదనమే. హిమాలయాల యొక్క అందాలను ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా ఊకీమఠ్ రావాల్సిందే. అంటే మనం ఆధునిక ప్రపంచంలో పరిగెడతా ఉన్నాము, కానీ వీళ్ళు ఏంటంటే ఇంకా పురాతన పద్ధతుల్ని అనుసరిస్తూ ఉన్నారు. చాలా స్వచ్ఛంగా బతుకుతున్నారు, ఏ టెన్షన్ లేదు, ఈ ఉరుగుల పరిగెత్తుల జీవితం ఏం లేదు. ఇక్కడ ఏంటంటే మార్నింగ్ వీళ్ళు హ్యాపీగా పొలాల్లోకి వస్తూ ఉంటారు. అప్పుడు ఫ్రెష్గా ఆ గోధుమ పంటని కోసుకుని
ఇంటికి పైకి మోసుకెళ్తూ ఉంటారు అన్నమాట. పెద్ద పెద్ద మోపులు కట్టుకుని మోసుకెళ్తూ ఉంటారు. వాటిని రాళ్ళకొట్టి అప్పటికప్పుడే రొట్టెలు చేసేసుకుంటూ ఉంటారు, చపాతీలు చేసుకుంటూ ఉంటారు. ఆ గడ్డిని గేదెలకు వేస్తూ ఉంటారు అనమాట. అంత ఫ్రెష్ ఫుడ్ తింటారు అనమాట వీళ్ళు. ఇక్కడ వీళ్ళే పండించుకుంటూ ఉంటారు. ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఏ విధమైన కెమికల్స్ ఏమి వాడరు. ఇక్కడ స్వచ్ఛమైన గాలి పీలుస్తూ ఉంటారనమాట. ఈ పొలాల మధ్య, చెట్ల మధ్య, హిమాలయాల నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలి పీలుస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళ లైఫ్ టైం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నేచర్ ఎంత అందంగా ఉంటుందో వీళ్ళ మనసు అంతే అందంగా ఉంటుంది. ఇక మనం 1 by 1 వీక్లీ మట్లో అందరినీ కలుసుకుంటా మాట్లాడుకుంటా అక్కడ పొలాలను చూద్దాం, అక్కడ టెంపుల్స్ని చూద్దాం, హౌసెస్ని ఇవన్నీ చూసుకుంటా ఒక టెంపుల్ ఒక విలేజ్ టూర్ లాగా ఈ వీకిమట్ వ్యాలీని మొత్తం ఈ వీడియోలో చూద్దాం. ఇక పదండి వీడియో చూడటం మొదలు పెడదాం. ఇది వీకిమట్ అన్నమాట. చాలా అందంగా ఉంది, ఇదైతే చాలా అద్భుతంగా ఉంది. చుట్టూ ఎత్తైన కొండలు అన్నమాట. హరిద్వార్ నుండి డైరెక్ట్గా వీకిమట్కు బస్సులు అందుబాటులో ఉన్నాయి. సుమారుగా 210 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చేరుకోవడానికి 7 గంటల సమయం పడుతుంది. నేను ఉదయం హరిద్వార్లో బస్సు ఎక్కి వీకిమట్కి ఇప్పుడే వచ్చాను. చూసారుగా ఫ్రెండ్స్, ఇదే వీకిమట్ యొక్క ప్రధాన కూడలి, అదే విధంగా ప్రధాన రోడ్డు మార్గం. రోడ్డుకి ఇరువైపులా అనేక దుకాణాలు ఉన్నాయి. ఈ హిమాలయ పర్వత శ్రేణుల్లో ప్రధాన మార్గం ఒకటే ఉంటుంది. ఆ ప్రధాన మార్గానికి ఇరువైపులా అంటే ప్రధాన కూడలిలో ఇలా దుకాణాలు ఉంటూ ఉంటాయి. మనం ఈ ప్రధాన రహదారి మార్గం నుంచి సుమారుగా 1 కిలోమీటర్ క్రిందికి వెళితే ఓంకారేశ్వర్ టెంపుల్ కి చేరుతాం. మనం మొదట సరాసరి గుడికి వెళదాం. ఆ ప్రాచీన గుడిని చూచి ఆ గుడి యొక్క చరిత్ర తెలుసుకుందాం. తర్వాత వీకిమట్ గ్రామాన్ని సందర్శిద్దాం. మొత్తానికి కిందకి దిగేసాం మనం. मेरे को फोन देना, मैं कल परसों कल मैं देहरादून कल मैंने देहरादून जाना है. ఇప్పుడే రెడీ చేస్తున్నారు టెంపుల్ని. ఇప్పుడే పూలు అలంకరిస్తున్నారు అనమాట టెంపుల్కి. రేపు కదా పూజలన్నీ జరిగేది, ఎల్లుండి నుంచి యాత్ర స్టార్ట్ అవుద్ది. మనం 2 days ముందు వచ్చామని చెప్పాలి మన యాత్ర కన్నా. కాబట్టి ఇక్కడ క్లియర్గా అన్నీ చూడొచ్చు మనం వీకిమట్ని. మొత్తానికి వీకిమట్ టెంపుల్ దగ్గరికి వచ్చాము. చూసారు కదా, ఇదిగోండి ఇంకా అలంకరిస్తున్నారు టెంపుల్ని. ఇంకా అలంకరణ అవ్వలేదన్నమాట. చూశారు కదా, ఇదే వీకిమట్లో ఉన్న ఓంకారేశ్వర శివాలయం. ఈ ఆలయంలోని స్వామి కేదార్నాథుని యొక్క అసలు రూపమట. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం అన్నమాట. ఇది మొత్తం వుడ్తో చేసింది. మరోడు ఇంకా వర్క్ చేస్తాను అనమాట. మొత్తం వుడ్ వర్క్ అనమాట. చాలా పురాతనమైన టెంపుల్ ఇది. ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అవ్వాలి. అబ్బా, టెంపుల్ మాత్రం ఎక్సలెంట్. ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే ఆ టెంపుల్కి పెయింట్ ఏమేయలేదు, అది మాత్రం ఎక్సలెంట్. ఈ శివాలయం వేదికకు పక్కన 10 అడుగుల దూరంలో మరీ అంత ఎత్తుగా లేని 2 అంతస్తుల పురాతన కాలం నాటి భవనం ఉంది. ఈ భవనం లోపల చాలా గదులు ఉన్నాయి. లోపల భవనం మధ్యగా 6 అడుగుల లోతైన 20 అడుగుల చదరంగా ఉండే గుంట వంటి ప్రదేశం ఉంది. ఆ గుంటలో మధ్యగా 4 అడుగుల కైవారంతో 6 అంగుళాల ఎత్తు ఉన్న రాతి పలక ఉంది. ఈ రాతి పలక మొత్తం చక్కని నగిశీలు చెక్కబడి ఉన్నాయి. ఇక్కడ శ్రీకృష్ణుని మనవడు అనిరుద్ధునికి బాణాసురుని కుమార్తె ఉషతో వివాహం జరిగిందట. అలా ఉషా పరిణయం జరిగిన చోటు కనుక ఇది ఉషామఠ్ అని పిలువబడుతూ రాను రాను వీకిమట్ అయింది. ఫ్రెండ్స్, ఈ పురాతన భవనం లోపల అయితే అనేక రకాల విగ్రహాలు ఉన్నాయి. కానీ లోపల వీడియో షూట్ చేయటం నిషిద్ధం కాబట్టి మీకు చూపించలేను. ఆ విగ్రహాలన్నీ చాలా పురాతనమైనవి, చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే ఈ భవనంలో మరొక విశాలమైన హాలు వంటి గది ఉంది. ఆ గది లోపల ఒక సింహాసనం వంటిది ఉంది. చుట్టూ వెండి రేకులు తాపడం చేసి మధ్యలో ముఖమల గొడ్డతో మెత్తగా ఉండేట్లు అమర్చారు. చలికాలం 6 నెలలు కేదార్నాథ్ ఆలయం మూసివేస్తారు కదా, తిరిగి ఏప్రిల్ 4 తెరుస్తారు. ఆ 6 నెలల పాటు కేదార్నాథ్ ఆలయంలోని స్వామివారి ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి ఈ సింహాసనం మీద
అమర్చి నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కాబట్టి ఫ్రెండ్స్, చలికాలంలో కేదార్నాథ్ స్వామిని దర్శించుకోవాలంటే ఊకీమఠలో ఉన్న ఈ 2 అంతస్తుల పురాతన భవనానికి వచ్చి అక్కడి కేదార్నాథ్ స్వామి యొక్క ఉత్సాహమూర్తిని దర్శించుకోవచ్చు. అందువలనే ఈ ఊకీమఠకి అంత ప్రాముఖ్యత ఉన్నది. ఫ్రెండ్స్, ఊకీమఠకు నేను కేదార్నాథ్ డోలి యాత్రలో పాల్గొనడానికి వచ్చాను. కేదార్నాథ్ డోలి యాత్ర అంటే చలికాలం 6 నెలలు కేదార్నాథ్ ఆలయం మూసివేస్తారు కదా, తిరిగి ఏప్రిల్ నెల ఆఖరుకు తెరుస్తారు. కేదార్నాథ్ డోలి యాత్ర ఊకీమఠ నుండి సుమారుగా 72 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేదార్నాథ్ గుడికి కాలినడకన బయలుదేరుతాం. ఒక్కో రోజు ఒక్కో ప్రదేశంలో ఆగుతూ 5వ రోజు కేదార్నాథ్ స్వామి విగ్రహం కేదార్నాథ్ గుడిలో వెళ్లటంతో ఈ డోలి యాత్ర ముగుస్తుంది. నేను 72 కిలోమీటర్లు డోలీతో నడిచి కేదార్నాథ్ వెళ్లి స్వామిని దర్శించుకున్నాను. దానికి సంబంధించిన అన్ని వీడియోస్ను అప్లోడ్ చేశాను. మీకెవరికైనా ఆసక్తి ఉంటే ఆ వీడియోస్ అన్ని చూసి డోలి యాత్ర గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. అక్కడ ఏంటంటే భైరవనాథ్ టెంపుల్, అది బయట భైరవుడు ఉంటాడు, లోపలేమో ఈ పంచకేదార్లకు సంబంధించిన నమూనా శివలింగాలు ఉంటాయి. అన్నీ ఈ 5 కేదార్ల నాథుకి సంబంధించిన శివలింగాలు ఉంటాయి అన్నమాట. అదేవిధంగా లోపల పాండవుల ఆయుధాలు ఉన్నాయి. కుంతీదేవి కూడా ఉంది. అలాగే దీనికి పెయింట్ అయిపోవటం చాలా గ్రేట్ అనమాట. దీనికి పెయింట్ వేస్తే మనకి దీని చారిత్ర మొత్తం పోయేది. మన సైడ్ ఊరికనే పెయింట్ వేసేస్తున్నారు. ఈ కేదార్నాథ్ ఆలయం మేష సంక్రమణ రోజున, అంటే సూర్యుడు మేషరాశిలో ప్రవేశించే రోజున తెరుస్తారు. ఇది వైశాఖ మాసంలో, అంటే ఏప్రిల్ నెల ఆఖరి వారంలో గాని మే నెల మొదటి వారంలో గాని వస్తుంది. తిరిగి వృశ్చిక సంక్రమణ రోజున, అంటే సూర్యుడు వృశ్చిక నక్షత్రంలో ప్రవేశించే రోజున మూసివేస్తారు. ఇది సాధారణంగా కార్తీక మాసంలో, అంటే అక్టోబర్ నెల ఆఖరి వారంలో గాని నవంబర్ నెల మొదటి వారంలో గాని వస్తుంది. ఆలయం మూసివేయగానే స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని కేదార్నాథ్ కు 72 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊకీమఠలో ఉన్న ఓంకారేశ్వర్ ఆలయానికి ఊరేగింపుగా తీసుకువెళ్లి 6 నెలలు అక్కడే పూజ చేస్తారు. ఫ్రెండ్స్, ఈ ఊకీమఠ్ గ్రామాన్ని సందర్శించిన తరువాత తిరిగి మళ్ళా ఈ ఓంకారేశ్వర్ గుడికి వచ్చి కేదార్నాథ్కు డోలీ బయలుదేరే ముందు జరిగే ఉత్సవాలను మరియు ఈ ఓంకారేశ్వర్ కి కేదార్నాథ్ గుడికి ఉన్న సంబంధంతో పాటు మరింకెన్నో విశేషాలను ఈ వీడియో చివరిలో తెలుసుకుందాం. ఊకీమఠ్ చూసాము, ఉషామఠ్ అంటారు దీన్ని. ఇప్పుడు ఏంటంటే ఊకీమఠ్ కూడా అంటున్నారు అన్నమాట. ఇటు నుంచి ఇటు వెళ్తే మనకి దగ్గరలో, అంటే ఈ టెంపుల్ దగ్గర నుంచి ఒక 15 మినిట్స్ నడిస్తే మనకి భైరవ్జీ టెంపుల్ ఉంటుంది, భైరవనాథ్ టెంపుల్ ఉంటుంది. భైరవనాథ్ టెంపుల్ చూడటానికి మనం వెళ్తాం అన్నమాట. ఇది హౌస్ అన్నమాట. పైన రాయితో కప్పేస్తారు. ఎంత ట్రెడిషనల్గా ఎంత బాగుందో చూడండి. దీంట్లో బోల్డ్ అనే రూమ్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో మట్టితో అలికింది. ఇది కింద అనమాట, ఇది ఫ్లోర్. ఇది 2 ఫ్లోర్ల హౌస్ అనమాట, 2 ఫ్లోర్ హౌస్. ఇదిగోండి, ఇది ఇక్కడ ఒక ఫ్లోర్ ఉంటుంది. బోల్డ్ అని చిన్న చిన్న రూములు ఉంటాయి. ఎంత అందంగా ఉందో. बहुत अच्छा है। हाँ, सुपर। यात्री लोग जितने भी आते हैं सब फोटो खींच के ले जाते हैं। हाँ, ऐसे घर नहीं है, पर बहुत कम है वाला ऐसे घर। हाँ, सुपर। భలే ఉందిలే హౌస్. ఈమె యాక్చువల్గా మేము అటు వెళ్తుంటే మా ఇల్లు చూడండి అని పిలిచారనమాట. ఈ బామ్మగారు ఇల్లు మొత్తం చూపించారనమాట. ఓకే, చూసారా, ఎక్సలెంట్ అనమాట. ఇలా కూడా ఉంటారు అనుకోలేదు. వెళ్ళి వల్ల మా హౌస్ చూడండి అని చూపించారు. ఎంతో అద్భుతంగా ఉంది వీళ్ళ హౌస్ అయితే. అదే చెప్పానా. 4 लड़के
4 लड़की ఆ, लड़की 4 है, 3 टीचर है ఉమ్. गवर्नमेंट गवर्नमेंट टीचर इधर से हाँ ये पौड़ी में है फौड़ी हाँ हाँ ये वहाँ है काली मठ में काली मठ ये वहाँ है इधर गोवत काशी में ओके दोनों लड़की इधर से 3 ही टीचर हैं ओके। 3 बस सब इधर है ये क्या वहाँ पौड़ी में अब बाकी और 3 यही है एक दिल्ली में रहती है वो पढ़ाती थी प्राइवेट पढ़ाती थी वो दिल्ली में रहती थी आजकल ये भी भैरवनाथ की पूजा के लिए आ रखी है ओके हाँ लड़का ये किया वो देहरादून में रहता है డెహ్రాడూన్ ఇది మన ఈ హౌస్ చూసామన్నమాట. చూసారా రాయి మట్టితో చేసింది, పైనేమో రాయితో కప్పేశారు. ఇదిగోండి ఈ ట్రెడిషనల్ హౌస్ ఇంకోటి ఉంది, చాలా అందంగా ఉంది. మనం చూసారా ఆ చివరికి వెళ్ళాలి, ఆ చివర భైరవనాథుని టెంపుల్ ఉంది, ఆ చివర కొండ చివర. ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ అందరూ ఈ కల్చర్ హిందూ కల్చర్ని అయితే ఫాలో అవుతున్నారు. అందరూ మ్యాక్సిమం హిందువులనే చూసాము. చాలా భక్తి భావంతో ఉంటారన్నమాట అందరూ ఇక్కడ. దేవుడు అంటే అదేవిధంగా వచ్చిన వాళ్ళు బాగా ఆదరిస్తున్నారు, ఆతిథ్యం ఇస్తున్నారు అన్నమాట. చూసారు ఇక్కడ నిజంగా హిమాలయాలు అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. ఇది మే నెల సెప్టెంబర్ నెలలో చూడాలి ఈ హిమాలయస్ అందాలంటే. ఎందుకంటే పూలు కాయలు అన్నీ, కాయలు పక్క మనకు వస్తాయి, పూలు ఎటు చూసినా ఇక వ్యాలీ ఫ్లవర్ అనమాట, అంత అందంగా ఉంటాయి. ఎటు చూసినా రకరకాలైన పూలు అనమాట. చూసారా పక్షుల శబ్దం, చాలా ప్రశాంతమైన జీవితం వెళ్దే, చాలా ప్రశాంతమైన జీవితం. ఏ సౌండ్ ఉండదన్నమాట. మొత్తం చుట్టూ కొండల మధ్య పచ్చని కొండలు కూడా చాలా పచ్చగా ఉంటాయి. చూడండి పైన చెట్లు ఉండేవి, పైన కిందేమో ఫ్రూట్స్, యాపిల్ చెట్లు, రకరకాలైన పండ్ల మొక్కలు, పూల తోటలతో కళకళలాడిపోతుంది ఈ ఊకిమట్ట అనే గ్రామం. చూసారా ఆతిథ్యం ఇస్తున్నారు, రామంటున్నారు, చూడంగానే ఇలా రామంటారు. 19 మంది కలిసి ఉంటున్నారు, 19 మెంబర్స్ ఈ హౌస్లో. మదర్ అంటే పక్కన ఉంటుంది కదా, ఓ भी तुम्हारे हाउस ना ये मामा जी लोगों का మామాజీ 19 మంది ఈ హౌస్లో मम्मी का ఉంటున్నారు. मायका है वहाँ पे। జాయింట్ ఫ్యామిలీస్ हाँ, पूरा. ये तो हमारे ज्वाइंट फैमिली है ना ये वाली, Okay, तो मामा लोग हैं हमारे वो। ये भी तुम्हारे ఇంక ఇక్కడ అన్ని జాయింట్ ఫ్యామిలీసే ఉంటున్నారు ఊకిమట్ట. वाला जॉइंट हाँ, है। okay, जी జాయింట్ ఫ్యామిలీస్ में नहीं, पूरे रुद्रप्रयाग डिस्ट्रिक्ट में एक ही फैमिली होगी हमारी ज्वाइंट अभी। అక్కడ కేదార్నాథ్లో ఫ్లడ్స్ వచ్చి అన్నీ మునిగిపోయినాయి కదా, ఆ టైంలో ఆ పైనుంచి చెట్లు వాటర్ పెద్దగా కొట్టుకొచ్చి మొత్తం కొలాప్స్ అయిపోయిందంట. చూసారా ఇక్కడ పెద్ద ఇక్కడ వాటర్ స్ట్రీమ్ వెళ్ళే ఉంది. బాత్రూమ్ అవన్నీ ఇటుండే ఇక్కడ ఉండే చెట్లు ఉండే మొత్తం అటు కొట్టుకుపోయినవి. अब 120 में जो यहाँ का ఏ విలేజ్ కా పీపుల్? ना इस विलेज के कुछ लोग उधर रहते थे, कुछ वहाँ एक्सपायर उधर हुए, ఓకే कुछ इसके बगल पे है गाँव। ఓకే ఓకే అది దాటిన తర్వాత అటువైపు ఓకే वो ఓకే फ्लैट वहाँ से आया हाँ, हाँ, था, हाँ। ये था। इसमें भी 10-12 लोग, इसमें ये गांव है ब्राह्मण खोली, हाँ। ब्राह्मण लोग रहते हैं जो हाँ, हमारे पूजा ओके, वूजा करते हाँ। हैं। तो यहाँ 6-7 तो यहाँ से गए थे, फिर 6 नेपाली थे उसके ऊपर। ఓకే गोदाम जो हमारे मतलब राशन वगैरह अनाज का ना, तो उससे गए, वो भी गोदाम भी चले गया था। ఓకే 6 నేపాలీస్ और 6 नेपाली हो गए, 6 हमारे मतलब ऐसे पंडित लोगों में से। ఓకే పండిత్. उसके बाद कुछ 9-10 दूसरे गांव के थे बगल पे। ओके। तो ये पूरा ऐसा ना एरिया से, यहाँ से भी आया, यहाँ से भी आया, वहाँ से भी आया, ఓకే वहाँ से भी आया, इधर से भी आया। तो मतलब ఇంకా ఎటు నుంచి వచ్చే ఫ్లో దీంతో ఫ్లో తోటి అలా 120 మంది हाँ, చనిపోయారు. पानी का बहाव ना अलग अलग। ये यहाँ से ना ये पूरा पानी वहाँ जा रहा था, यहाँ गाड़ियाँ हैं जो आपने उधर देखा ఊకిమట్ట एरिया ఏరియా में हाँ, 120 केवल पीपल. ऊखीमठ एरिया। ఓకే కేవలం हाँ, ఊకిమట్ట. 120 कैजुअलिटीज हुई थी उसमें 2012 में। ఓకే క్లియర్గా ఈ ఊకిమట్ట యొక్క ఈ ఊకిమట్టలో యొక్క అందాలను చూద్దాం. అక్కడ మెయిన్ బజార్లు ఉంటాయి, పైన మెయిన్ సెంటర్ అనమాట. మనం కిందకు వచ్చాం, కింద చూసారా మీకు కనిపించేవన్నీ పొలాలు, ఇవి ఖాళీగా ఉన్నాయి పొలాలన్నీ, పంట పొలాలు ఇవన్నీ. ఇది ఊకిమట్ట టెంపుల్. చూసారుగా టెంపుల్ ఎంత అందంగా అనిపిస్తుందో. చుట్టూ ఎత్తైన కొండలు, మధ్యలో పచ్చని చెట్ల మధ్య చాలా అందంగా ఈ టెంపుల్ ఉంది. చాలా అద్భుతంగా ఉంది ఈ వ్యాలీ అయితే. చూడటానికి 2 కళ్ళు చాటలు లేదనమాట, అంత అద్భుతంగా ఉంది ఈ ప్రదేశం. నిజమైన
హిమాలయాస్ అందాలు చూడాలంటే సెప్టెంబర్ మంత్. कहाँ से जाते हैं? ग्रास गड्डी खेत में। खेत में. आपका नाम? आपका संता संता संता. सुपर नेम, अच्छा नेम. अच्छा ठीक है। ఓకే ఓకే నమస్కారం. ఆమె నాకు తెలిసి తను ఏజ్ 80 to 90 ఉండొచ్చు. ఆమె నడుము కూడా వంగిపోయింది నడుము వంగి నడుస్తుంది అనమాట. ఆమె ఆ ఏజ్లో కూడా ఆమె పొలం వెళ్ళి మళ్ళీ గడ్డి కోసుకుని పశువులకి వేయడం చాలా గ్రేట్ అనమాట. ఆ ఏజ్లో కూడా ఇలా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ పండిన ఫుడ్డే తింటారు, ఈ హిమాలయాస్ యొక్క స్వచ్ఛమైన నీరు తాగుతారు, అలాగే చుట్టూ పచ్చని చెట్ల మధ్య స్వచ్ఛమైన ఆక్సిజన్ పీలుస్తారు. కాబట్టి వీళ్ళ లైఫ్ టైం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఎవరు చూసినా ఎవరిని కదిర్చినా ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే గ్రేట్ అనమాట. మనుషులు ఇక్కడ నేచర్ ఎలా ఉందో ఎంత స్వచ్ఛంగా మనుషులు కూడా నాకైతే అంతే స్వచ్ఛంగా కనిపిస్తున్నారు. నిజంగా చాలా బాగుంది వీళ్ళతో మాట్లాడతాం. కాకపోతే నాకు హిందీ బాగా రాదు, అది మెయిన్ ప్రాబ్లం అయింది. లేకపోతే ఇంకా బాగా కమ్యూనికేట్ చేసేవాళ్ళని వీళ్ళతో. వావ్, టెంపుల్ దగ్గరికి వచ్చేసాను. చూసారా, ఇదే భైరవజీ టెంపుల్. చూసారా, ఇదిగోండి ఇక్కడ పిచ్చుకలు ఇవి ఎంత వెరైటీగా ఉండేది చూసారా. అడుగున్నా చాలా అందంగా ఉండే పిచ్చుకలు ఇవే సౌండ్ చేస్తున్నాయి అన్నమాట. అబ్బా అద్భుతంగా ఉంది. చూసారు ఇక్కడ ఆడవాళ్ళు చాలా శ్రమజీవులు, ఎంత వెయిట్ మోస్తున్నారు వాళ్ళు. ఇది గోధుమ వరకు, అది ఇక్కడ గోధుమ పండుద్ది, అది గేదెలకు తెస్తారనమాట గడ్డని. అమ్మ ఎంత వెయిట్ మోస్తున్నారు, గ్రేట్, రియల్లీ గ్రేట్. చాలా కష్టపడతారు లేడీస్ ఇక్కడ. చూసారా, మెత్త పూల చెట్టు చూసారా, పువ్వు ఎలా ఉందో. ఇక్కడ పూజకు కూడా పడుతున్నారు టెంపుల్ దగ్గర. మన దగ్గర ఎల్లోగా ఉంటుంది కదా, మన దగ్గర వైట్ ఉంటుంది. ఇక్కడ కొంచెం కలర్లో ఉంది. ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది. ఇక్కడ పూలన్నీ చాలా పెద్దగా ఉంటాయి. రోజు పువ్వు కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇక మనం పైకి వెళ్దాం. పైకి వెళ్ళి భైరవ స్వామిని దర్శించుకుందాం. చూసారా, ఈ అందమైన ఊకిమట్టలో ఉన్న ఈ వ్యాలీ మొత్తం చూసాము. ఎంత అద్భుతంగా ఉందో మనం వస్తుంటే. అలాగే వచ్చే దారి మధ్యలో కనిపిస్తున్నాం. పొలాలకు వెళ్తున్నారు మార్నింగ్ వీళ్ళు, వాళ్ళతో మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. ఎలా అయితే మనం భైరవ స్వామి దగ్గరికి వచ్చేసాం. జస్ట్ 15 minutes నడిస్తే ఊకిమట్ట మెయిన్ ప్రధాన గుడి నుంచి మనం భైరవ స్వామి దగ్గరికి వచ్చేస్తాం. ఇప్పుడు పైకి వెళ్ళి భైరవ స్వామిని దర్శించుకుందాం. వావ్, ఈ చెట్టు చూడండి, ఇది మందార చెట్టు. ఇది చూడండి, నేను ఎప్పుడు చూడలేదు దీన్ని, ఎప్పుడు చూడలేదు. ఇది ఫ్రూట్, సంథింగ్ ఫ్రూట్ ఏదో మరి. చాలా వెరైటీగా ఉంది చెట్టు అయితే.
వావ్, చూడండి ఇక్కడ ఎన్ని ఆయుధాలు ఉన్నాయో. భైరవ స్వామి ఆయుధాలు అన్నమాట ఇవన్నీ. బా భలే ఉందిలే, టెంపుల్ మాత్రం మామూలుగా లేదు ఇది. ఇవన్నీ ఆయుధాలు. డమరకం, చూడండి ఇవన్నీ భైరవ స్వామి ఆయుధాలు. ఇప్పుడు కింద చూపెడుతున్నాను. ఇక్కడ పంచభైరవులు ఉంటారన్నమాట. ఇక్కడ ఎన్ని ఆయుధాలు ఉండవు చూసారా, ఎన్ని ఆయుధాలు, రకరకాలైన ఆయుధాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ అయితే. ఇది టెంపుల్ అంటే టెంపుల్ ఏదో చిన్న కాదు, చిన్నగా ఉన్నా కానీ టెంపుల్ వావ్ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ శివుడి ప్రధానమైన ఇంకో గుడి ఉన్నట్టుంది, దాన్ని చూద్దాం. ఆహా ఎక్సలెంట్ ఇది, వావ్ ఎక్సలెంట్ ఇది. శివుడికి నిత్యాభిషేకం జరుగుతుంది వెనక నుంచి. చూడండి ఈ భైరవుడి గుడి వెనకే ఉంది, పక్కనే ఉంది చూసారా. ఇదిగోండి ఇది భైరవుని గుడి, ఈ వెనకున్న అటువంటి అద్భుతం ఇది. వెనక నుంచి వాటర్ వస్తున్నాయి, శివలింగం మీద పడుతున్నాయి అన్నమాట. ఆ వాటర్ వచ్చి చూడండి నన్ని నోట్లో నుంచి ఎక్కడికి వస్తున్నాయి చూడండి ఆ వాటర్. భలే ఉంది కదా. ఇది సహజంగా 365 days అలా వస్తాం. ఇది 2 భైరవ మందిర్లే అన్నమాట. అక్కడ అడిగాం, ఇది భైరవ టెంపుల్ మెయిన్ టెంపుల్ అయ్యి ఉండొచ్చు, ఇక్కడ ఏమన్నా బలి కార్యక్రమాలు అలాంటివి జరగచ్చేమో. ఇక్కడ వంటలు అన్ని ఓకే, వంట పాత్రలు ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఎక్కడితో ఆగొద్దు, ఇంకా కిందకి వెళ్దాం. కిందకి వెళ్ళి పొలంలోకి వెళ్దాం, వాళ్ళతో మాట్లాడతాం. పొలంలోకి వెళ్ళి నాకు మెయిన్ ప్రాబ్లం తెచ్చాక తెలుసు కదా, హిందీనే. హిందీ వస్తే మీకు క్లియర్ పిక్చర్ చూపించామండి. అదిగోండి గుడి, గుడి చుట్టూతోనే మనం తిరుగుతున్నాం అన్నమాట. ఒక ఇల్లు దగ్గర ఆగాం అనమాట. ఇంట్లో అసలు ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి అంటే ఇదే మొక్క నాకు తెలియదు. చూడండి ఫ్లవరు, అది ఉల్లి, పక్కది ఉల్లి, ఉల్లిపాయ సంథింగ్ ఇదేదో మరి ఒక ఫ్లవరు. భలే అందంగా ఉంది, వీళ్ళు పచ్చగా ఉంది. హౌస్ ఇది, అయింది సింపుల్గా. చాలా అందంగా ఉన్నాయి. రూములు అని కాకుండా చిన్న చిన్న హౌసెస్, అందమైన హౌసెస్. అదిగో దాది అక్కడ ఉంది, అక్కడ చాలా మంది ఉన్నారు. వెళ్దాం. అందమైన చూసారా ఫ్లవర్స్. ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా నడవాల్సిందే. కొండలు ఎక్కడం కానీ దిగటం కానీ చాలా శారీరక శ్రమ ఉంటుంది. అది చూసారా ఆ గడ్డిలో పక్షులు అనమాట, పక్షులు పెట్టుకున్న గూడు ఆ చెట్టుకి, అది పిచ్చుకలు అవి చెట్టుకి పెట్టిన. ఇప్పుడు దిగుతున్నాం, ఎక్కేటప్పుడు మాత్రం వీళ్ళకి శారీరక శ్రమ అలవాటు కాబట్టి ఈజీగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి మంచి వ్యాయామం అన్నమాట. ఇది ఫిజికల్ ఫిట్నెస్ వాళ్ళకి బాగా ఉంటుంది. వాళ్ళతో మనం నడవలేం. ప్రతిరోజు వీళ్ళు మార్నింగ్ పొలంకి వెళ్ళి పొలం పనులు చేసుకుని మళ్ళీ మధ్యాహ్నానికి వచ్చేస్తూ ఉంటారు. గడ్డిలో నడుస్తున్నాము.
గోధుమ ఇక్కడ ప్రధాన పంట. మనం వరి ఎలా తింటామో ఇక్కడ గోధుమ అలా తింటారనమాట. అబ్బాబాబా రేడియేటర్, మీరు గ్లాడియేటర్ కాదు పదండి. బ్రహ్మానందం ఉంటుంది చూడ, రేడియేటర్. హీరో ఆడే, హీరోయిన్ ఆడే కేక. అబ్బాబాబా బావు. ఇది పట్టుకో. ఇక్కడ లేడీస్ చాలా కష్టజీవులు అనమాట. పొలాల్లో మాకు లేడీసే కనిపిస్తున్నారు. ఇంతకన్నా పెద్ద మప్పులు కూడా మోసుకొచ్చారు. ఇది మామూలు వెయిట్ లేదు, దగ్గర దగ్గర ఒక 30 కేజీలు ఉంది, అంత వెయిట్ ఉందన్నమాట. పొలాల్లో లేడీసే వర్క్ చేస్తున్నారు. ఇది ట్రెడిషనల్ అనమాట. మనకు తెలియదు ఇక్కడ భుజాలకు కట్టారు. నేను తాళ్ళు పట్టుకుని వెళ్తాం అనుకున్నాం కానీ భుజాలకి వేసుకుంటున్నారు. ఇది పశువులకి వేస్తారు. ఇది గోధుమ పంట కాబట్టి దాన్ని మనం రోటీలు చేసుకుంటామని చెబుతుంది తను. అదే ఇదిగోండి, ఇక్కడ గోధుమ ఉంది. గోధుమేమో వీళ్ళు రోటీలు చేస్తారు, గడ్డినేమో గాయకేస్తారు. అంటే ఇలాంటి మనుషులు చూసినప్పుడు మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఇలా నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా. ఏ पेड़ का नाम क्या है दादी? गुलाबी है ना, अलग गुलाबी, गुलाब, जंगली गुलाबी. जंगली गुलाबी. ఓ గ్రేట్ గ్రేట్. ఓకే, ముళ్ళుండే గులాబీ ఆకులు కూడా సేమ్. చూసే గులాబీ అని. జంగలీ గులాబీ का पेड़ है वो, అమృత్ కా పేడ్. वो ఏ हाँ वो वाला दूर ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళని పరిచయం చేస్తుంది, మామూలుగా కాదు. గ్రేట్ గ్రేట్. అసలు హిందీ కొంచెం రాకపోవటం వల్ల అస్సలు మాట్లాడలేకపోతున్నాను నేను. అయితే లేకపోతే ఇంకా బాగా మాట్లాడచ్చు, వీళ్ళ లైఫ్ స్టైల్ ఇంకా బాగా తెలుసుకోవచ్చు. చూసారా ఎంత పెద్ద నడుం కూడా వంగిపోయినామి. ఇక్కడికి వస్తాం. ఇతర సే ఇటు రండి మేడం, ఇటు అంట. ఏ పాములు ఉన్నాయంట, సాప్. ఓహ్ ఓకే. పాకిస్తాన్ మారా. అసలు इंडिया कैसा है? तभी शांत देश है इंडिया, दयालु है. वही होता तो उड़ा देता. हमारा देश स्वतंत्र है. यस स्वतंत्र है. वाओ, स्वतंत्र देश है हमारा. दयालु देश. दयालु देश. दयालु नहीं है या दयालु. दयालु देश. हमको दया है या बहुत सबको देखे. చూసారా ఆమె ఎంత బాగా చెప్పిందో మన దేశం గురించి. మామూలుగా చదువుకున్న వాళ్ళకు కూడా ఆ దేశభక్తి ఉండదు. మీ ప్రదేశం చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది అంటే ఏం బాగుంది, ఈ పాకిస్తాన్ వాళ్ళు చిన్న చిన్న పిల్లలు కూడా చంపేశారు కాబట్టి ఏం బాగుంది అని మన దేశం గురించి చాలా అద్భుతంగా చెప్పింది. నిజంగా గ్రేట్ అన్నమాట వీళ్ళు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఊకిమట్లో ఉన్నటువంటి ఓంకారేశ్వర స్వామి గుడికి వెళ్ళి కేదార్నాథ్ డోలి యాత్ర బయలుదేరేటప్పుడు జరిగే ఉత్సవాలను, అలాగే ఆ గుడి దగ్గర జరిగే మరిన్ని విశేషాలను చూసి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ సాయంత్రం పూజ బిగిన్ అవుద్ది అనమాట. రేపు డోలి వెళ్ళాలి కాబట్టి ఈ సాయంత్రం పూజ బిగిన్ అవుద్ది. ఇక్కడ లోకల్స్ అందరూ ఇక్కడ వచ్చేసారు. ఆల్రెడీ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఆ సైడ్కి వచ్చినారు అనమాట. ఇక్కడ లోకల్స్ వీళ్ళందరూ, ఈ చుట్టుపక్కల విలేజ్ అందరూ వస్తారు. మేబీ ఇక్కడ 8కి స్టార్ట్ అవ్వచ్చు అంటున్నారు పూజ. ఈ ఊకిమఠ్ శివాలయంలోని స్వామి కేదార్నాథుని యొక్క అసలు రూపమట.
ప్రారంభమవుతుంది కాబట్టి ఈ రోజు రాత్రి ఊకీ మఠ్ గుడిలో భైరవునికి పూజలు చేస్తారు. ఈ కేదార్నాథ్ డోలి యాత్రలో ఇండియన్ ఆర్మీ బ్యాండ్ 5 రోజులు అంటే కేదార్నాథ్ గుడి చేరే వరకు డోలి ముందు నడుచుకుంటూ వస్తారు. ఈ డోలి యాత్రలో ప్రధాన ఆకర్షణ మన ఇండియన్ ఆర్మీ బ్యాండ్. ఇదే ఊకీ మఠ్లో ఉన్న పురాతన శివాలయం. చలికాలం 6 నెలలు కేదార్నాథ్ ఆలయం మూసేస్తారు కదా, తిరిగి ఏప్రిల్ నెలాఖరుకు తెరుస్తారు. ఆ 6 నెలల పాటు కేదార్నాథ్ ఆలయంలోని స్వామివారి ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి ఈ గుడిలో ఉన్న సింహాసనం మీద అమర్చి నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ డోలి యాత్రకు ఈ మధ్య నుండే దేశ విదేశాలకు సంబంధించిన యాత్రికులు కూడా పాల్గొంటున్నారు. ఇదివరకైతే కేవలం ఊకీ మఠ్ చుట్టుప్రక్కల ఉన్న 5 గ్రామాల ప్రజలే పాల్గొనేవారు. చిత్రంగా ఈ ఊకీ మఠ్ ఆలయంలోని అర్చకులు కర్ణాటకకు చెందినవారు. ఈ ఆలయంలోనే కాక కేదార్నాథ్ ఆలయంలోని అర్చకులుగా కూడా ఈ శాఖకు చెందిన వారే అర్చకులుగా కొనసాగుతున్నారు. ఒకరి తర్వాత ఒకరుగా అందరూ ఆ రాష్ట్రంలోని వీరశైవ శాఖకు చెందిన వారే ఈ ఊకీ మఠ్లోను కేదార్నాథ్లోను అర్చకులుగా నియమిస్తారు. చూస్తున్నారుగా, వీరు మన కర్ణాటక యాత్రికులు. చూడండి నందికోల ఎంత అద్భుతంగా చేస్తున్నారో. బయట నుండి వచ్చిన యాత్రికులతో పాటు అక్కడ గ్రామస్తులు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. చూస్తున్నారా ఫ్రెండ్స్, వీరంతా కర్ణాటక యాత్రికులే. ఈ కర్ణాటక రాష్ట్రం నుండే అధిక సంఖ్యలో ఊకీ మఠ్ నుండి కేదార్నాథ్ వరకు సాగే డోలి యాత్రలో ఎక్కువగా పాల్గొంటున్నారు. కేదార్నాథ్ డోలి యాత్ర ప్రారంభమయ్యే ముందు రోజు రాత్రి భైరవనాథ్ గుడిలో పూజలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇక మనం రేపు మన 70 కిలోమీటర్ల డోలి యాత్ర ఈ ఊకీ మఠ్ గుడి నుండే బయలుదేరుతుంది. ఇక మరుసటి రోజు ఉదయం 8 గంటలకు డోలి యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. పూజలు ముగిసిన తరువాత 9:30 గంటలకు యాత్ర మొదలైంది. యాత్రలో కేదార్నాథ్ గుడిలో పూజలు చేసే అర్చకులు, డోలి మోసే వారి కుటుంబాలు, ఆభరణాలు మోసే మొదలగు వారు కాళ్లకు చెప్పులు లేకుండా ఈ 5 రోజులు 70 కిలోమీటర్లు నడుస్తారు. చూసావుగా నేస్తాం, కేదార్నాథ్ గుడికి డోలి బయలుదేరుతుంది. నేను ఇక్కడ నుండి 5 రోజులకు సంబంధించిన కేదార్నాథ్ డోలి యాత్ర వీడియోస్ని ఆల్రెడీ అప్లోడ్ చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.